హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఎలిమినేషన్ ట్విస్ట్. ఈరోజు ఎలిమినేషన్ ట్విస్ట్ ఏంటంటే, యాజ్ యూజువల్ ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారంటే తనూజ. మనం చెప్పనవసరం లేదు. తనూజ ఉండి అఫీషియల్గాను అన్అఫీషియల్గాను తనూజ పుట్టస్వామి గారే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. తన ఆటతో మాటతో అందరినీ ఫిదా చేసింది. ఎస్పెషల్లీ తను ఆడిన ఒక్క గేమ్ అయినా సరే చాలా 100% ఇచ్చింది. ఒక్క గేమ్ అయినా సరే అన్నిట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రతి గేమ్లో సంచాలకుగా గాను సపోర్ట్ చేసే విధానంలో గాను తన ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్గా అన్ని గేములలో ఉంది. తన గేమ్లో ఉన్నా లేకపోయినా ఈ కంటెంట్ మాత్రం తన చుట్టూ తిరుగుతుంది. నెక్స్ట్ పొజిషన్లో అయితే భరణి గారు అయితే వచ్చేసారు. సెకండ్ పొజిషన్లో భరణి గారు వచ్చేసారు. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. తనకి భారీగా ఓట్లు అయితే వేశారు. నెక్స్ట్ పొజిషన్లో అయితే డెమోన్ ఉన్నారు. డెమోన్కి కూడా చాలా బాగానే ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ పొజిషన్లో అయితే సంజన గారు ఉన్నారు. సంజన గారు కొంచెం గ్రాఫ్ అయితే తగ్గింది, సంచాలకుగా మంచిగా చేయలేదు కాబట్టి. నెక్స్ట్ పొజిషన్లో అయితే రీతు చౌదరి. లీస్ట్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు డేంజర్ బిల్స్ అయితే వీళ్ళిద్దరికి మోగుతున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కానీ ట్విస్ట్ ఏంటంటే రీతు చౌదరిని మాత్రం ముద్దు బిడ్డను అయితే పంపించేస్తున్నారు. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ముద్దు బిడ్డ అయితే వెళ్ళిపోతుంది. ముద్దు బిడ్డనైతే ఎలిమినేట్ చెయ్యరు, కానీ ఎలిమినేట్ అయితే చేస్తున్నారు. తనైతే వెళ్ళిపోతుంది. లీస్ట్ ఓట్స్ వీళ్ళిద్దరికే పడ్డాయి. కాకపోతే సుమన్ శెట్టి గారికి తనుజ గారితోటి ఆడిన గేములో మాత్రం అప్పటి నుంచి తన మీద ఇంప్రెస్ అయితే వచ్చేసింది. మంచిగా అప్పటి నుంచి అయితే ఓట్స్ అయితే బాగానే పడుతున్నాయి. ఎప్పుడైతే రీతు చౌదరి కన్నింగ్ గేమ్ అంటే ఆ రింగ్ షెడ్ లోపల దాచేయడం కానీ ఇది నచ్చలేదు, సుమన్ శెట్టి గారు ఓట్లు పడడం స్టార్ట్ చేశారు. రీతు చౌదరికి మాత్రం లీస్ట్ పొజిషన్లో ఉంది. తనే ఈరోజు ఎలిమినేషన్ అయితే ఫేస్ చేస్తుంది. సండే రోజు ఎలిమినేట్ అవుతుంది రీతు చౌదరి. పాపం డెమోన్ అనిపిస్తుంది. ఎందుకంటే రీతు చౌదరి వెళ్ళిపోవడమే డెమోన్కి మంచిది. తన గేమ్ తను థర్డ్ పొజిషన్లో రావచ్చు, టాప్ 3లో కూడా ఉండొచ్చు. కాబట్టి రీతు ఓట్లన్నీ తినకు షేర్ అవ్వచ్చు. కాబట్టి రీతు వెళ్ళిపోవడమే మంచిది అని నేను అనుకుంటున్నాను. మీ కమెంట్ అయితే కమెంట్ చేయండి ప్లీజ్. లైక్ షేర్ అండ్ కమెంట్ ప్లీజ్. సపోర్ట్ మై ఛానల్. ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను.